అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ చివరి భాగం. రచయిత మోక్ష గారు. లీటర్ పాలు కోసం బాబుని ఇక్కడ అనాథలా వదిలేయమంటావా? అయినా బాబుకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో నాకు తెలుసు. అవన్నీ అడగడానికి నువ్వెవరు అని కొంచెం కోపంగానే అడిగింది ఆమె. నేనెవరా? ఆ మాట మధుకి చిరెత్తుకొచ్చింది. ఆమెతో ఇంకొక మాట అనేలోపే శౌర్య మధుని పక్కకు లాక్కొచ్చేశాడు. మనకెందుకే ఈ గొడవలు, ఇవాళుండి రేపు వెళ్ళిపోయే వాళ్ళతో అన్నాడు శౌర్య. అది కాదురా బాబు, మధు ఏదో అంటుంటే వీళ్ళ గొడవను చూసి మధు ఏమైందంటూ రిషి అక్కడికొచ్చాడు. అన్నయ్య వాళ్ళు అసలు బాబుని సరిగ్గా చూసుకుంటారో లేదో అని భయం వేస్తోంది. బాబుకు అలవాట్లేదని చెప్పినా కూడా వినకుండా బలవంతంగా ప్యాకెట్ పాలే పట్టిస్తోంది అని అంది మధు. మరి అక్కడ ఇక్కడ దొరికినట్టు దొరకవు కదా మధు అన్నాడు రిషి. నువ్వు కూడా అలాగే అంటావేంటన్నయ్య? అయినా ఇక్కడ అలవాటు పడ్డవాడు అక్కడ ఎలా ఉండగలుగుతాడు అని అంటుంది మధు. అలవాటు చేసుకోవాలి కదా మధు అని అన్నాడు రిషి. నువ్వు కూడా అదే అంటున్నావా అని అంటుంది మధు. ఇంకేం చేస్తావు మరేంటి అని అంటూ వాళ్ళకి దూరంగా ఉన్నాడు రిషి. హౌ రూడ్ యు ఆర్ అని కోపంతో మొహం పక్కకు పెట్టేసుకుంది మధు. మధు ఆమెని కోపంగా చూసి వాళ్ళేదో ఇక్కడికి గెస్ట్ల కింద వచ్చారు, వాళ్ళని హర్ట్ చేస్తావేంటే అని రిషి అంటే శౌర్య కూడా మధ్యలో వచ్చి అర్థమైందా అన్నయ్య చెప్పింది? వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లు, వాళ్ళతో కొంచెం సౌమ్యంగా ఉండాలి కదా అని కళ్ళతో ఆమెని బెదిరించి రిషిని తీసుకొని వచ్చేశాడు. వెళ్తున్న వాళ్ళిద్దరిని క్రోషంగా చూస్తూ వీళ్ళందరికీ విషయం అర్థం కావట్లేదా లేదా నాకే బ్రెయిన్ పిచ్చెక్కిందా అని కోపంగా పక్కనే ఉన్న స్టూల్ని కాలుతో తన్నింది మధు. మధు భోజనం చేశావా అన్న అర్జున్ ప్రశ్నకి మధు మొహం ముడుచుకొని నాకు ఆకలిగా లేదంది. ఆకలి వేసినప్పుడే తిను అని టేబుల్ మీదున్న క్యాస్రోల్ ఓపెన్ చేసి చూస్తున్న అర్జున్ని చూసి చ ఏం మనిషో ఏంటో ఈయనకా నేను నిన్న గోరుముద్దలు తినిపించింది. చ అంతా నా కర్మ, నా బాధ పట్టించుకునే వాడే లేడా అని మధు తల బాదుకుంటుంటే అంతలో ట్రింగ్ ట్రింగ్ అని కాలింగ్ బెల్ మోగింది. చేతులు కడుక్కుంటున్న అర్జున్ వెళ్ళేంతలో మధు వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా ఉన్న చేతుని చూసి ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తావా నువ్వు అని చిరుకోపంగా అడిగి అతను సమాధానం చెప్పేంతలోనే చైతు చెయ్యి పట్టి లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది మధు. ఉండమ్మా, అర్జున్కి కనపడొస్తాను అన్న అతని మాటలు లెక్క చేయనివ్వకుండా ఆయన ఎక్కడికి వెళ్తారన్నయ్యా, తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందుగాన్లే అని అంటూ చైతుని వాళ్ళ బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళిపోయింది మధు. బయట నిలబడి చూస్తున్న అర్జున్ని కొరకొరా చూస్తూ బల్లున డోర్ వేసేసింది మధు. బావతో ఏమైనా గొడవ పడ్డావా అంటున్న చైతుకి మరొక్క మాటకి అవకాశం ఇవ్వకుండా అన్నయ్య, అక్షిత వాళ్ళ బాబుని నేను అడాప్ట్ చేసుకుంటాను అంది మధు. అడాప్ట్? నువ్వు బాబు అంటూ షాక్ అయ్యి మధుని చూశాడు చైతు. అవును, అడాప్ట్ చేసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు న్యూయార్క్ బాబుతో వెళ్ళడానికి వీల్లేదు. ఆ బాబు నాకు కావాలంది మధు. మధు నీరసంగా చూశాడు ఆమె వంక. నా కోసం అది కూడా చేయలేవా అన్నయ్య అని అతని వీక్నెస్ దగ్గర కొట్టింది మధు. అది కాదమ్మా, పిల్లలు అడాప్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు కదా మధు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అంతకంటే ముందు అర్జున్తో ఒక మాట చెప్పాలి కదా అని అన్నాడు చైతు. నేను బాబుని అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళందరి పర్మిషన్ ఏంటన్నయ్య? నాకు హెల్ప్ చేయాలి అని నీకు అనిపిస్తేనే నువ్వు చెయ్యి అన్నయ్య, లేదంటే వద్దు అని అంది. ఇందులో బలవంతం ఏమీ లేదులే అని అంది మధు. ఆ మాటకి చైతు పూర్తిగా కరిగిపోయాడు. కానీ తనకి తానుగా ఏదీ కూడా నిర్ణయం తీసుకోను లేడు. పోనీ ఒక మాట అన్నయ్యకి కూడా చెప్దామా అని అన్నాడు. అని మధు మొహం పక్కకి తిప్పుకొని వద్దులే, నువ్వు వెళ్ళిపో, నా తంటాలేవు, నేనే పడతానులే అని అంది మధు. అంత మాట అనుకు మధు, నేనే ఎలాగోలాగా తంటాలు పడి అదేదో చూస్తానులే అని అన్నాడు. ఇంకా కాదనలేక నిజంగా అంది. నిజంగానే అన్నాడు. థ్యాంక్స్ అన్నయ్య అని చైతుని హక్ చేసుకుంది మధు. చైతు మధు తల నిమిరి పొద్దున్న కల్లా ఫార్మాలిటీస్ ఏంటో కనుక్కొని వాళ్ళు న్యూయార్క్ వెళ్ళేలోపే బాబుని చేతిలో పెడతాను, మరింక వెళ్ళనా అన్నాడు. డిన్నర్ చేసి వెళ్ళంది. లేదు పనుంది, వెళ్తాను, మళ్ళీ వచ్చినప్పుడు చేస్తానులే అని చైతు డోర్ తీయగానే ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చున్న అర్జున్. చైతు అయితే బిక్క చచ్చిపోయాడు అతను అలా చూసి. మధు పరిస్థితి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అర్జున్, డోర్ వేసుకున్నాం కదా, వినిపించాయా మా మాటలు అంది మధు. అర్జున్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఇద్దరిని. అర్జున్ మధు ఏదో అని చైతు సంజాయిషి ఇస్తుంటే నువ్వు వెళ్ళన్నయ్యా అని చైతుని బయటకు పంపించి గది మధ్యలో నిలబడ్డ అర్జున్తో, ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడానని నా మీద అంత కోపంతో ఉన్నారు మీరు అని అంది మధు. మధు, ఆర్ యు మ్యాడ్? నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నా ప్రమేయం లేకుండా ఆ బాబుని నువ్వు అలా ఎలా అడాప్ట్ చేసుకుంటావు అని అన్నాడు అర్జున్ కాస్త కోపంగా.
మీకు చెప్తే ఏది అర్థం కావడం లేదు. నాతో ఇలాగే వాదిస్తారు అని అలా నా నిర్ణయం నేను తీసేసుకున్నాను. అయినా నేనేమైనా ఇప్పుడు తప్పు మాట్లాడానా ఏంటి అని అంది మధు. తప్పు కాదా? నువ్వు చేసేదే అసలు అర్థం పర్థం లేని పనులు. మళ్ళీ తప్పా అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నావా? ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గర తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళని చూసుకునే కదా నీకు ఆ పొగరన్నాడు అర్జున్. గట్టిగా వినిపించిన మధు అరుపుకి షటప్ అంటూ మధు చెంప పగలగొట్టాడు అర్జున్. అసలు తను ఏం చేశాడో రియలైజ్ అయ్యేలోపే మధు ఏడుస్తూ బెడ్రూమ్లోకి వచ్చేసింది. అదేమీ పట్టని అర్జున్ మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన భోజనం తను వడ్డించుకొని తింటున్నాడు. ఆ మర్నాడు మధు ప్రమేయం లేకుండా తన పని తను చూసుకొని ఆఫీస్కి రెడీ అయి వెళ్తున్న అతన్ని చూసి కోపంగా గోలు కొరుక్కుంది మధు. చైతు ఫోన్ చేసి అడాప్షన్ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటే విసుగు వచ్చి మధ్యలోనే కాల్ కట్ చేసేసింది మధు. అతను మళ్ళీ మళ్ళీ కాల్ చేసిన మధు కాల్ లిఫ్ట్ చేసేసరికి చైతు కూడా ఒక గండం గడిచిందని ఊరుకున్నాడే తప్ప మధు అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో తెలుసుకోలేకపోయాడు. మధు అక్షిత్ అన్నయ్య వదిన బాబుని తీసుకుని న్యూయార్క్ బయలుదేరుతున్నారు అన్న శౌర్య మాటకి మధు గుండె జారినంత పనయ్యింది. మధు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి మధు మధు అని అంటూ శౌర్య గొంతు రెట్టించి పిలిచాడు ఆమెని. అతని పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన మధు బాధగా శౌర్యతో ఫ్లైట్ ఎన్ని గంటలకు అని అడిగింది. ఇంకొక పావు గంటలోనే వాళ్ళు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ఉంటారు, చాలాసేపు అయ్యిందే కూడా అని అన్నాడు శౌర్య. ఇప్పుడు వెళ్తే మళ్ళీ వాణ్ణి ఎప్పుడు చూస్తానో ఏంటో ఆ ఊహే మధు గుండె ఆగినంత పనయ్యింది. రే శౌర్య, మనం ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్దామా అంది. ఇప్పుడు ఆ ఫ్లైట్ టైంకి రీచ్ అవ్వగలమా అన్నాడు. శౌర్యని ఏదో ఒకటి చేసి తీసుకొని వెళ్ళు అని గదమాయించి చెప్దామనుకుంది. కానీ నువ్వు ఏదడిగితే చేసి పెట్టే వాళ్ళు ఉన్నారనే కదా నీకు ఈ పొగరు అన్న అర్జున్ మాటలు గుర్తొచ్చేసరికి సరే నీ ఇష్టం, నీ దగ్గర గణేష్ వాళ్ళ అన్నయ్య ఫోన్ నెంబర్ ఉంది కదా అంది. హా ఉంది, వాళ్ళు రీచ్ అయ్యాక ఒకసారి వీడియో కాల్ చేయొచ్చులే అన్నాడు. నీ ఇష్టం అని మరొక్క మాట మాట్లాడకుండా కాల్ కట్ చేసింది మధు. కళల నుంచి కారుతున్న గంగా గోదావరిలను వాటి మాననోటిని వదిలేసి పూజ గదిలో వచ్చి దేవుడి ముందు కూర్చుంది. 9 మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే అవకాశాన్ని ఎలాగో నాకు నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు వాణ్ణి కూడా నాకు దూరం చేస్తున్నావా అని దేవుణ్ణి నిలదీసింది మధు. నేను ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం చేశానా? ఏనాడైనా ఒకరి కీడు జరగాలని కోరుకున్నానా? కానీ నువ్వెందుకు నాకు ఇంత అన్యాయం చేశావు? ఇందాకటి వరకు అయినా మనసులో ఏదో ఒక మూల ఆశ ఉండేది. చివరి నిమిషంలో అయినా సరే ఏదో ఒకటి చేసి ఎవరిదైనా తమ మనసు మార్చుకొని నా బాధ అర్థం చేసుకుంటారని. కానీ ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఇంకా నా జీవితంలో నాకేం మిగిలిందంటూ ఒక్కసారిగా స్పృహ తప్పి దేవుడి ముందే కుప్పకూలింది మధు. నిన్నటి నుంచి మధు బాబు కోసం కూడా రాకపోయేసరికి తనను చూద్దామని అదే సమయానికి ఇంటికి వచ్చిన రిషి దేవుడి గదిలో స్పృహ కోల్పోయి ఉన్న మధుని కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అది చూసి ఎంత లేపినా మధు లేవకపోయేసరికి రిషి ఆమెను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. మధు బెడ్ పక్కన కుర్చీ మీద కూర్చొని తదేకంగా తననే చూస్తూ తన తల నిమురుతూ ఉంటే మధు కళ్ళు తెరవకుండా ఆమె అర్జున్ చేయి పట్టుకొని కన్నా డోంట్ లీవ్ మీ అని కలవరింతలు పలుకుతుంటే అర్జున్ మెల్లిగా బుగ్గలు ప్రెస్ చేసి మధు అని పిలిచాడు. చప్పున కళ్ళు తెరిచి చూసిన మధు ఎదురుగా ఉన్న అర్జున్ని కొత్తగా కనిపిస్తున్న ఆ పరిసరాలను వింతగా చూస్తూ బాబు న్యూయార్క్ రీచ్ అయ్యాడా సేఫ్గా? నాకేమైనా కాల్ చేశాడా అని అడిగింది. తన పరిస్థితి గమనించకుండాని నీకు ఏమైందో అని నేను ఇందాకటి నుంచి టెన్షన్ పడుతుంటే నా గురించి కొంచెం కూడా నువ్వు ఆలోచించవా అని అన్నాడు అర్జున్. మీతో ఎప్పుడు ఉండేదే కదా అర్జున్, బాబు సేఫ్గా రీచ్ అయ్యాడటారా? నేను అసలు ఎక్కడ ఉన్నాను అని అంటూ మధు లేస్తూ ఉంటే అర్జున్ తనకి ఊతమిచ్చి పూర్తిగా కూర్చోబెట్టి హాస్పిటల్లో నీ మాట నెగ్గించుకోవడం కోసం మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేశావా కోపంగా అడిగాడు. పిచ్చి పనా అంటే ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది మధు. మన పెళ్లి జరగాలని చేశావు కదా అలాంటిది అన్నాడు. ఇప్పుడు చేసినా ఏం ప్రయోజనం అని గొనుగుతుంటే ఇంతలో బాబుని ఎత్తుకొని రిషి లోపలికి రావడం చూసి అది నిజమో కాదో తెలియక కళ్ళు నులుపుకుంది. నిజమే, రిషి చేతిలో ఉన్నది అక్షిత కొడుకే కన్నా అంటూ చేతులు చాచగానే అమ్మా అంటూ మధు చేతిలో ఒదిగిపోయాడు బాబు. కన్నా అంటూ వాడిని అక్కును చేర్చుకొని మొహం అంతా ముద్దులు పెట్టేస్తూ నువ్వు ఇంకెక్కడికి వెళ్ళావు కదా, మీ అమ్మను నేనే కదా, నువ్వు నా దగ్గరే ఉంటావు కదా అని కన్నీటితో అడుగుతూ ఉంటే ఆమె ముందున్న అర్జున్ లేదు, వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, రేపు పొద్దున్నే బోర్డింగ్ అన్నాడు. నిజమా? బాధగా రిషి వంక చూసింది మధు. రేయ్ రిషి అర్జున్ ఒక్కటేసి లేదు, ఈ రోజు నుంచి వాడిని ఇంకా నీతోనే ఉంటాడు అన్నాడు. ఆ మాటకి బాగా కనెక్ట్ అయిన మధు అన్నయ్య అంటూ ఇంకొక పక్క రిషిని కూడా హాక్ చేసుకుంది. రిషి ప్రేమగా మధు తల నిమురుతూ నువ్వు తప్పు చేయట్లేదని తెలిసినప్పుడు నీకు
నచ్చింది నువ్వు చెయ్యి. ఇలాగే నీలోని మదన పడిపోతూ దాని గురించి ఆలోచించుకొని బాధపడకు అన్నాడు. ఈ విషయం నీతోనే చెప్దాం అనుకున్నాను కానీ అంటూ కొరకొర అర్జున్ని చూస్తుంటే అర్జున్ గట్టిగా రిషి భుజం మీద చేవేసి, ఏంట్రా క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేస్తున్నావు, అసలు మధు మనసులో మాట నీతో చెప్పింది ఎవరు అన్నాడు అర్జున్. నువ్వే, కానీ వాళ్ళని కన్విన్స్ చేసింది నేను కదా అన్నాడు రిషి. నువ్వెప్పుడు కన్విన్స్ చేసావు? వాళ్ళని అడిగావంతే. ఇంకా చెప్పాలంటే బాబు విషయంలో వాళ్ళే మనల్ని కన్విన్స్ చేశారన్నాడు అర్జున్. వాళ్ళిద్దరి మాట అర్థం కాక మధు వింతగా ఇద్దరిని చూస్తూ అసలు ఏమేదో చెప్తారా నాకు అంది. నేను చెప్తా వెనకనున్న శౌర్య మధు దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వు బావగారిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ బిల్ సెటిల్ చేసిరా అని రిషిని అర్ధాంతరంగా పంపించేశాడు అక్కడి నుంచి. వాళ్ళు ఏం అడ్డు నీకు ఇప్పుడు అని అడిగింది మధు. అన్నయ్యని చూస్తూ నాకు నోట్లో మాట తడబడుతుంది మధు, అందుకే వెళ్ళమన్నానని మధు పక్కన కూర్చొని టైంని కాస్త వెనక్కి రివైండ్ చేశాడు శౌర్య. ఆ రోజు ఉదయం మధు బాధ చూసి తట్టుకోలేని చైతు బాబుని దత్తత తీసుకునే విషయమై రిషితో మాట్లాడదాం అనుకొని అతనితో కలవడానికి ఆఫీస్కి వచ్చినప్పుడే అర్జున్ కూడా సరిగ్గా అప్పుడే అదే టైంకి వచ్చి వాళ్ళిద్దరినీ ఒక క్షణం చూసిన రిషితో, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. రిషి మౌనంగా ఉండటం చూసి చైతు వాళ్ళకి దూరంలో ఉన్న సోఫా మీద సెటిల్ అయితే అర్జున్ వచ్చి రిషికి ఎదురుగా కూర్చొని, నేను మధు ఒక బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నాడు. రిషి అర్జున్ని కళ్ళు చిట్లించి చూసి, నైస్, గుడ్ ఐడియా అన్నాడు. నాకు నీ అభిప్రాయం కాదు, నీ హెల్ప్ కావాలి. గణేష్ వాళ్ళ బ్రదర్తో మాట్లాడి అక్షిత వాళ్ళ బాబుని మాకు అడాప్షన్కి ఇస్తున్నట్లుగా వాళ్ళని ఒప్పించాలి అన్నాడు. అప్పుడే వాటర్ గ్లాస్లో వాటర్కి ఒక గుటక వేసిన చేతు అర్జున్ అన్న దాంతో అది ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. అక్షిత వాళ్ళ బాబుని, మరి నీ ఉద్దేశం ఉన్నవాడివి ముందు నుంచి ఏం చేశావు? వాళ్ళు ఈ పాటికే ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ అయి ఉంటారు కదా అన్నాడు. అదంతా నాకు తెలియదు, అయినా ఎప్పుడు మధు కోసమే చేస్తావా, నా కోసం ఏమి చేయవా అన్నాడు అర్జున్. గాడ్, మెంటల్ తెప్పిస్తావురా నువ్వు, పద ఫాస్ట్గా అర్జున్ని తీసుకొని చైతుతో సహా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. ప్రజెంట్ మధు దగ్గర. మరి గణేష్ వాళ్ళ అన్నయ్య వదిన ఏమీ అడ్డు చెప్పలేదా అని అడిగింది మధు. నన్ను కొంచెం చెప్పనిస్తావా? శౌర్య కోపంగా చూసి, అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన రిషి అన్నయ్య అక్షిత వాళ్ళ బావగారితో మన అర్జున్ బావ అడిగిందే అక్షరం పొల్లుపోకుండా అడిగారంట. దానికి బదులుగా వాళ్ళు వాళ్ళ మాటల్లో యాక్చువల్గా మేమే మిమ్మల్ని ఆ మాట అడుగుదాం అనుకుంటున్నాం. నిన్నటి నుంచి మధు వీడిని చూడటానికి రాలేదని అనుకుంటా, అస్సలు యాక్టివ్గా లేడు. ఇక్కడే ఇలా ఉంటే అక్కడ ఎంత ఇబ్బంది పడతాడు బాబు. అర్జున్ చేతిలో పెట్టి నేను ఇంకో 1 or 2 monthsలో వస్తాను, ఈలోపు అడాప్షన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అని ఫ్లైట్ అనౌన్స్ చేయడంతో వాళ్ళు బయలుదేరారు. అంతా విన్న మధు ఆశ్చర్యంగా శౌర్యం చూసి, అర్జున్ నా కోసం ఇంత చేశారా అని అడిగింది. ఇందులో మీ ఆయన చేసింది ఏముందే, అంతా అన్నయ్య చేస్తేను అన్నాడు. పోరా, ప్రేమతో చూడు, మా ఆయన గొప్పతనం ఏంటో నీకే తెలుస్తుంది అని బయట నిలబడి డాక్టర్తో మాట్లాడుతున్న అర్జున్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మధు. ఆ ముద్దు నేరుగా అర్జున్ని తాకినట్టుగా అనిపించి తలెత్తి తన వంక చూశాడు. చప్పును తలదించేసిన మధుని చూసి ఏదో అల్లరి పని చేసుంటుందని గ్రహించి తనలో తనే నవ్వుతున్నాడు అర్జున్. 2 సంవత్సరాల తర్వాత పక్కనే ఉన్న అరటిగెల నుంచి ఒక పండు తెంపుకొని ఆబగా 2 ముక్కల కింద దాన్ని తిన్న మన రీతు తిన్న తర్వాత తొక్కని దారిలో పడేశాడు. కరెక్ట్గా అదే టైంకి మధుని వెతుక్కుంటూ వచ్చిన శౌర్య చూసుకోకుండా ఆ తొక్క మీద కాలు వేసి జారి ఎదురుగా ఉన్న రూమ్ తలుపు తోసుకొని మరీ లోపల ఉన్న ఆర్తి మీద పడ్డాడు. అంతకు ముందే అద్దం ముందు నిల్చొని అందంగా చూసుకుంటున్న ఆర్తి శౌర్య వచ్చింది గమనించకపోవడంతో ఒక్కసారిగా శౌర్యని మోయలేక కింద పడ్డం, ఆమె మీద శౌర్య పడటం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. అది చూసి రీతుతో పాటు వెనకాలే దాక్కున్న రిషి కొడుకు సాత్విక్, చైతు కొడుకు చెర్రి వాళ్ళిద్దరిని చూసి కేరింతలు కొడుతుంటే అక్కడ ఆర్తి అరుపుకి ఇక్కడ పిల్లల అల్లరికి పెద్దవాళ్ళంతా పోగైపోయారు. అయ్యో శౌర్య, మధు కింద పడ్డ శౌర్యని పైకి లేపి అలా ఎలా పడ్డావరని అడిగింది. కాలు జారిందే అన్నాడు శౌర్య. కాలా ఎలా? అక్కడ అసలు తడిగా కూడా లేదు కదా. కిందకి చూసిన మధు కింద పడ్డ అట్టుపట్టు తొక్క తీసి ఇదెవరిక్కడ వేశారు అని అడిగారు. ఆ మాటకు పిల్లలు ముగ్గురు తల వంచుకొని చూసి అర్జున్ ముందుకొచ్చి కోపంగా రీతు చెవి పట్టుకొని నువ్వేనా పని చేసిందన్నాడు. అర్జున్ వాడెందుకు చేస్తాడని మధు వెనకేసుకొస్తుంటే ఆమెను కోపంగా చూసి, చెప్పు, సాత్విక్ చెర్రి ఇద్దరు బనానా తినరు, నువ్వే కదా పని చేసింది అన్నాడు అర్జున్. వాడికి బనానా ఇష్టమే కానీ వాడు ఎప్పుడు బనానా తిన్నా పీల్ డస్ట్బిన్లోనే వేస్తాడు అని అంటూ అర్జున్కి చెప్పి కదా నాన్న అని రీతుని అడిగింది మధు నిర్మోహమాటంగా. కాదు అని తలూపాడు రీతు. చూసావా అన్నట్లు అర్జున్ ఒక లుక్ ఇచ్చాడు. మధుని అనునయిస్తూ అడుగుతుంటే రీతు వేలు పెట్టి శౌర్యకేసి చూపించాడు. చిన్నపిల్లాడేదో తెలియక చేసుంటాడేమో బావా, వదిలేయని శౌర్య అంటుంటే తౌర్య మామయ్య
ఆర్తి తత్త రూమ్ ముందు ఇలా బనానా పీల్ వేసి తనని పడేలా చేస్తే నాకు క్యాడ్బరీ ఇస్తాను అన్నాడు అని మాట తడపడకుండా చెప్పాడు రీతు. అవును అని మిగతా ఇద్దరు రీతుకే వంతపాడారు. శౌర్య చేసే పిచ్చి పనులకి ఆర్తికి మొహం చెల్లక తల వంచుకుంటే శౌర్యకి మొహం కొట్టేసినట్టయి పెదాలు బిగించి నిల్చున్నాడు. వాళ్ళిద్దరిని చూసి పెద్దవాళ్ళంతా గొల్లు నవ్వారు. ఇంకా సేపట్లో పెళ్లి పెట్టుకొని ఏంట్రా ఈ పిచ్చి పనులు అని నలుగురు 4 చీవాట్లు పెట్టి ముహూర్తం టైం అవడంతో కాబోయే భార్యాభర్తలను పెళ్లి మండపం దగ్గర తీసుకుని వెళ్లారు. మాంగళ్య ధారణ ముందు తాళిబొట్టుని అందరి ఆశీర్వాదం కోసం తీసుకువెళ్ళమని పంతులు గారు అంటే మంగళసూత్రం ఉన్న పళ్ళెం రోజీ తీసుకుని వచ్చి మధు చేతిలో పెట్టి ఈ ఇంట్లో ఏదైనా సరే మధు చేతుల మీదనే జరగాలన్న వాళ్ళ పిన్ని మాటలకి ఆ ఇంట్లో తన అర్హతకి మధు కంట్లో నీళ్లు తిరిగేసరికి ఎవరికీ కనపడకుండా కళ్ళు తుడుచుకుంది. చివర్లో పెళ్ళయ్యాక గోపీనాథ్ గారి 2 ఫ్యామిలీలు కొడుకు కోడళ్ళు కూతురులు అల్లులతో తీయించుకున్న ఒక గ్రూప్ ఫోటోతో ఈ సీరియల్ సమాప్తం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.